బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజోలు టూర్లో అపరిచిత వ్యక్తి కదలికలను అధికారులు గుర్తించారు. కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి ఇక డిప్యూటీ సీఎం కార్యాలయం తీసుకువెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, చెప్పండి, ఎవరా వ్యక్తి, అసలు పోలీసులు ఏమంటున్నారు, నిఘా వ్యవస్థ అక్కడ సంబంధించినటువంటి అధికారులు ఏమంటున్నారు? వెంకట్, ఏదైతే ఈ నెల 26వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమ పర్యటనకు వచ్చారు. ఇక్కడ ఏదైతే మలికిపురం మండలం కేసినపేటలో దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలించడానికి వచ్చిన నేపథ్యంలో ఏదైతే శంకరగుప్తం డ్రైన్ ఉందో డ్రైన్ ని పరిశీలిస్తూ ఉండగా ఈ అపరిచిత వ్యక్తి ఆయనకి సమీపంలోనే ఉన్న పరిస్థితి. అయితే ఆయన మెడలో ఒక బ్యాడ్జ్ కూడా ఉంది. అయితే ఏదైతే కేసినపల్లిలో రైతులతో సమావేశం అవుతున్న ఆ సమావేశానికి రైతులకి కొన్ని బ్యాడ్జీలు రిలీజ్ చేశారు. ఆ బ్యాడ్జీలు ఈ పాస్ అంటే ఒక పాస్ గా ఇతని దగ్గరికి ఎలా వచ్చింది అనేది ఇప్పుడు ప్రశ్న. అయితే ఇప్పుడు ఇతను చూసినట్లయితే ఇక్కడ జిల్లా ఎస్పీకి జనసేన కార్యాలయం నుంచి ప్రత్యేకించి ఒక మెసేజ్ కూడా ఇచ్చారు. మామూలుగా ఈ కదలికలు అపరిచిత వ్యక్తి సీఎం డిప్యూటీ సీఎం ప్రోగ్రామ్ లో దగ్గరగా మెలిగిన పరిస్థితి ఉంది. ఎవరా వ్యక్తి, ఎందుకు అలా జరిగింది అనేది జిల్లా ఎస్పీకి జనసేన కార్యాలయం నుంచి కూడా ఒక మెసేజ్ వెళ్ళిన పరిస్థితి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఇక్కడ దీని మీద రాహుల్ మీనా పూర్తిగా ఎంక్వైరీ చేసిన పరిస్థితి ఉంది. దీంతో ఇతను వైసీపీ పార్టీకి చెందిన సానుభూతి పరుడుగా రూఢి అయింది. ఇతను గతంలో సీఎం సార్ అంటూ చెప్పి జగన్ కి ఒక స్వాగత ఫ్లెక్స్ కూడా వేసి దాని కింద పేరు కూడా వేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒక అపరిచిత వ్యక్తి అంత దగ్గరగా ఏ విధంగా మెలిగాడు, ఎందుకు అతనికి పాస్ ఎలా వచ్చింది, ఆ పాస్ ఎలా అక్కడ అతనికి చేరింది, అతని దగ్గరగా ఎందుకు మెలగడం జరిగిందని చెప్పేసి ఇప్పుడు పోలీసులు ఆరాధిస్తున్నారు. జనసేన పార్టీ కార్యాలయం నుంచి పూర్తి స్థాయిలో విచారణ చేయమని చెప్పి ఆదేశాలు జారీ కావడంతో ఇక్కడ జిల్లా ఎస్పీ అప్రమత్తమయ్యారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, విజువల్లో కూడా చూస్తున్నాం, ఆయన పవన్ కళ్యాణ్ చక్రగుప్తం డ్రైన్ దగ్గర ఆ డ్రైన్ పరిశీలిస్తున్నప్పుడు ఆయనకి ఆ సమీపంలోనే అంటే సెక్యూరిటీ ఉన్న పక్కనే తను కనిపిస్తున్న పరిస్థితి. అసలు అంత దగ్గరగా ఎవరిని కూడా ఇక్కడ పోలీసులు వెళ్ళలేదు. ఆ రోజు చాలా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. 650 మంది పోలీసులు పవన్ కళ్యాణ్ పర్యటనకి బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. అప్పటికే కొన్ని మావోయిస్టులు కదలికలు ఉండడంతో కోనసీమ జిల్లాలో కూడా మన మావోయిస్టులను పట్టుకున్న నేపథ్యంలో ఈ పర్యటనకు కూడా భద్రతని పెంచి పోలీసులు ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఆ పార్టీకి సంబంధించిన వారు కాకుండా అధికారులు కాకుండా ఒక అపరిచిత వ్యక్తి అతి సమీపంలో పవన్ కళ్యాణ్ పర్యటనలో పాల్గొనడం చూసి ఇప్పుడు జనసేన నాయకులు వెంటనే గుర్తించి దీన్ని ఎలా జరిగిందనేది విచారణ చేయాలని చెప్పేసి ఆదేశించిన పరిస్థితి ఉంది. దీంతో జనసేన నాయకులు కూడా అప్రమత్తమయ్యారు. అసలు పవన్ కళ్యాణ్ పర్యటనలో ఈ విధంగా అపరిచిత వ్యక్తులు సమీపంలో ఎలా పర్యటిస్తున్నారు అనేది కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అతను మామూలుగా ఒక రైతుగా అక్కడికి వచ్చారా, లేకపోతే ఏదైనా ఒక అనుసరిగా వచ్చారా, లేకపోతే ఏంటి, అతను వైసీపీలో సానుభూతి పడేటప్పుడు అంత దగ్గరగా పవన్ కళ్యాణ్ పర్యటనలో ఎలా పాల్గొన్నాడు అనేది ఇప్పుడు ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీని మీద పోలీస్ యంత్రాంగం అంతా కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. అతను ఎందుకు పవన్ కళ్యాణ్ వెంట అంత సమీపంలో ఎందుకు వెళ్ళాడనేది కూడా ఇప్పుడు పోలీసులు ఆరాధిస్తున్నారు. మొత్తం మీద ఈ రోజు అంటే మొన్న జరిగిన పర్యటన నేపథ్యంలో ఈ రోజు జనసేన పార్టీ నుంచి దాని మీద పోలీసులకి సమాచారం రావడంతో అప్రమత్తమై విచారణ చేపట్టడంతో ఈ ప్రాంతంలో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది, ఒక సంచలనంగా మారిందని చెప్పచ్చు. శ్రీరామూర్తి, ఒక విధంగా చూసుకుంటే అపరిచిత వ్యక్తి ఎవరైతే అక్కడ పవన్ కళ్యాణ్ కి చాలా దగ్గరగా ఉన్నట్టుగా తెలుస్తుంది, మన విజువల్ కూడా చూస్తున్నాం. అయితే ఇలా జరగడానికి కారణం ఏమై ఉండొచ్చు? భద్రతా వైఫల్యమా లేకుంటే అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చా? ఇతను వైసీపీలో కి బాగా సానుభూతి పడు పొన్నం నరసింహ అని ఇతని పేరుతో ఇతని ఫోటోతో జగన్ పోస్టర్ కూడా వేసుకున్న పరిస్థితి ఉంది. అది కూడా ఇప్పుడు బయటపడింది. అయితే
అలాంటి వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న నేపథ్యంలో అంత దగ్గరగా అతను వెళ్ళడం అంటే ఇప్పుడైతే అతను పలానా వైసీపీ అనుసరని చెప్పి తేలిన పరిస్థితి ఉంది. అయితే ఆ రోజునైతే అతను ఎవరో ఏంటో కూడా తెలియని పరిస్థితి. అలాంటిది చాలా మందిని రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. రోజు మంది ఆ వంతెన మీద రావడానికి కూడా ప్రయత్నం చేశారు. అక్కడికి కూడా పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి అక్కడికి ఎలా వచ్చాడు, ఎలా నిలబడ్డాడు, ఒకవేళ రైతుల సమావేశానికి హాజరు కావాల్సి ఉంటే కనుక ఆ బ్యాడ్జ్ తో రైతుల సమావేశం దగ్గర ఉండాలి. కానీ ఇక్కడ ఆ బ్యాడ్జ్ వేసుకుని ఆ పాస్ వేసుకుని పవన్ కళ్యాణ్ కి దగ్గరగా ఉండడానికి అవకాశం లేదు. అయితే ఇది భద్రత కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పర్యటన రోజున రైతులు సమావేశానికి వెళ్ళడానికి రైతులకు కూడా ఈ పాసులు జారీ చేస్తారు. వాళ్ళందరినీ కూడా నిశ్చితంగా పరిశీలించి పాసులు ఉన్న వాళ్ళని లోపలికి పంపించారు. పాసులు లేని వారిని ఎంతటి వారిని సరే వెనక్కి పంపారు. అయితే పవన్ కళ్యాణ్ వచ్చే సమయంలో చాలా మంది వేలాది మంది తోసుకుని ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది. ఆ సమయంలో కొంతమంది అనాధికారికంగా కూడా రావణ కాలం ఎంత ఇక్కడ రైతుల సమావేశం దగ్గరికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులు చూస్తే ఇక్కడ భద్రతా లోపాలు కనిపిస్తున్నాయి. ఈ భద్రతా లోపం ఎందుకు జరిగింది అనేది కూడా ఇప్పుడు ఆరా తీస్తున్న పరిస్థితి కూడా పోలీసు ఉన్నతాధికారులు చేస్తున్నారని చెప్పొచ్చు. వెంకట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజోలు టూర్లో అపరిచిత వ్యక్తి కదలికలు అధికారులు గుర్తించారు. అపరిచిత వ్యక్తి కదలికలను కూడా అధికారులు గుర్తించారు. కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు డిప్యూటీ సీఎం కార్యాలయం. ఇక ఈ నెల 26న రాజోలు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. పవన్ దగ్గరగా అపరిచిత వ్యక్తి సంచరించాడు. దెబ్బతిన్న కొబ్బరి తోటలు పరిశీలిస్తున్నటువంటి సమయంలోనూ అధికారులతో మాట్లాడుతున్నటువంటి సమయంలో వ్యక్తి కనిపించాడు. అపరిచిత వ్యక్తి గూడపల్లికి చెందినటువంటి వైసీపీ కార్యకర్త పున్నం నరసింహారావుగా గుర్తించారు. కార్యక్రమానికి సంబంధించినటువంటి పాస్ అతడికి చేరడంపై ఎస్పీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం వివరించింది. ఇక గతంలోనూ పవన్ పర్యటనలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజోలు టూర్లో అపరిచిత వ్యక్తి కదలికలను అధికారులు గుర్తించారు. ఇక కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి డిప్యూటీ సీఎం కార్యాలయం తీసుకెళ్లారు. ఈ నెల 26న రాజోలు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. పవన్ దగ్గరగా అపరిచిత వ్యక్తి సంచరించాడు. దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలిస్తున్న సమయంలోనూ అధికారులతో మాట్లాడుతున్నటువంటి సమయంలో కూడా వ్యక్తి కనిపించాడు. అపరిచిత వ్యక్తి గూడపల్లికి చెందినటువంటి వైసీపీ కార్యకర్త పున్నం నరసింహారావుగా గుర్తించారు. కార్యక్రమానికి సంబంధించిన పాస్ అతడికి చేరడంపై ఎస్పీకి డిప్యూటీ సీఎం కార్యాలయం వివరించింది. ఇక గతంలోనూ పవన్ పర్యటనలో భాగంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి కూడా రాజోల్లో అయినా 2 రోజుల కిందట పర్యటించారు. ప్రధానంగా బిఆర్ అంబేద్కర్ జిల్లా కోనసీమకు సంబంధించి ఇక్కడ కొబ్బరి రైతులకు జరిగినటువంటి నష్టం పైన పవన్ కళ్యాణ్ అక్కడ వారికి ఎలాంటి నష్టం జరిగింది ఏంటని పూర్తిగా నేరుగా ఆయన తెలుసుకునేటువంటి విధానంలో పవన్ కళ్యాణ్ ఆ పర్యటన చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ పర్యటనలో ఏదైతే ఒక అపరిచిత వ్యక్తి ఉప ముఖ్యమంత్రికి చేరువుగా సంచరించినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. ముఖ్యంగా ఏదైతే శంకరగుప్తం డ్రైన్ కి సంబంధించి అక్కడ దాని మూలంగా దెబ్బతిన్నటువంటి కొబ్బరి తోటలు పరిశీలిస్తున్నటువంటి సమయంలోనూ అధికారులతో సంభాషిస్తున్న సందర్భంలోనూ ఆ తర్వాత కార్యక్రమాల్లో కూడా సదరు వ్యక్తి పవన్ కళ్యాణ్ సమీపంలోనే ఉన్నట్లు కూడా గుర్తించారు. ఇతను రాజోలు నియోజకవర్గం మల్టీపురానికి చెందినటువంటి గోడవల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తగా
గుర్తించారు. నరసింహారావుగా వాళ్ళు గుర్తించబడుతుంది. అయితే ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం చేరింది. చేరినటువంటి నేపథ్యంలో అతను ఏదైతే పూర్తిగా కూడా దీనిపైన ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తుంది. మరి అతని వ్యవహార శైలి కదలికలపై అనుమానం వ్యక్తమవుతుంది కాబట్టి కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ప్రత్యేకంగా దీనిపైన మరి ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది. ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి అనేక మార్లు భద్రతా వైఫల్యమైన లేదంటే కొన్ని లోపాలు జరిగినటువంటి నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ పర్యటనలో మరొకసారి అపరిచిత వ్యక్తి కదలికలు మరొకసారి అటు అభిమానుల్ని ఇటు ఏదైతే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇప్పుడు ఆందోళనకరమైనటువంటి వాతావరణం గుర్తు చేస్తా ఉందని చెప్పుకోవచ్చు. సాయిరామ్. కుమార్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.